హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోపంగా వెళ్తున్న అతిథిని అతిథి అని గట్టిగా గౌతమ్ అరవగానే అక్కడే నిలబడిపోతుంది. ఏంటి అతిథి, అసలు నేను ప్రేమించిన అతిథి నువ్వు ఒక్కరేనా? చిన్నప్పటి నుండి ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ తిరిగిన అతిథి కాదు నువ్వు. నాకు తెలిసిన అతిథికి పగలు ప్రతీకారాలు లేవు అని గౌతమ్ అంటుండగా, అవును గౌతమ్, నిజంగా నేను ఆ అతిథిని కాదు. నీ గెలుచుకోవడానికి ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. చిన్నప్పటి నుంచి నీ ప్రేమ కోసమే అల్లరి చేశాను, గెంతాను, ఆడాను, పాడాను. కానీ ఇప్పుడు కూడా నీ ప్రేమ కోసమే ఇవన్నీ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది అతిథి. కొన్ని మనం జీవితంలో అనుకున్నవి జరగవు అతిథి. డాక్టర్గా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్ ప్రాణాలు నిలబడతాయా నిలబడవా అన్నవి మన చేతుల్లో ఉండదు. మనం చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అని లేదు. జీవితం కూడా అంతే అని గౌతమ్ అంటుండగా, ఏంటి గౌతమ్ ఫిలాసఫీ చెప్తున్నావు? ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్నది ముఖ్యం కాకుండా పేషెంట్ ప్రాణాలని నిలబెట్టడానికే కదా మనం ఆపరేషన్ చేసేది. నేను కూడా అదే పని చేస్తున్నా. నా ప్రేమని నిలబెట్టుకోవడానికి నేను నా ప్రయత్నం చేస్తున్నా అని అంటూ ఉంటుంది అతిథి. లేదు, నేను అహల్యని పెళ్లి చేసుకొని మూవ్ ఆన్ అయ్యాను. నువ్వు కూడా మూవ్ ఆన్ అవ్వాలి. నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక అని గౌతమ్ అతిథితో అంటుండగా, అతిథి, నువ్వు అహల్యని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నావా? నేను నమ్మను. నిన్ను చూస్తుంటే నీ కళ్ళలో నాపై ఉన్న ప్రేమ నాకు కనబడుతుంది. నువ్వు అహల్యని పెళ్లి చేసుకొని సంతోషంగా లేవు. అందుకే కదా ఆ రోజు హాస్పిటల్లో నేను సెట్ అయ్యే వరకు నీ భార్యని ముట్టుకోనని బామ్మగారికి మాటిచ్చావు. అంతేకాదు, నేను ఈ ఇంట్లోకి అడుగు పెడుతున్నా కూడా నువ్వు వద్దనలేదు. నాపై నీకు కన్సర్న్ ఉంది అని అతిథి అంటుండగా, లేదు అతిథి, నీపై ప్రేమ అహల్య పెళ్లితో చచ్చిపోయింది అని అంటూ ఉండగా, సరే అలాగే అనుకో, నా ప్రేమని నేను గెలుచుకుంటాను అని అంటుంటుంది అతిథి. నేను అహల్యతో సంతోషంగా ఉన్నానని నిన్ను నమ్మిస్తే నువ్వు నన్ను వదిలిపెట్టి వేరే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. అప్పుడు అతిథి, నిన్ను వదిలిపెడతానే తప్ప నా దారి నేను చూసుకుంటాను అని అంటూ డబల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అతిథి. గౌతమ్ ఆలోచనలో పడిపోగా ఇదంతా చూస్తున్న అహల్య బాధతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కిచెన్లో వంట చేస్తున్న అహల్య దగ్గరికి స్టూల్తో వస్తాడు బుజ్జిగాడు. స్టూల్ ఎక్కి పై సెల్ఫ్లో ఉన్న సున్నుండాలను తీయడానికి ట్రై చేస్తుండగా సున్నుండాల డబ్బా బుజ్జిగాడికి అందదు. ఏం చేస్తున్నావు బుజ్జి అని అడుగుతుండగా, ఆకలిగా ఉందత్తా, పై సెల్ఫ్లో సున్నుండాలున్నాయి, తీయడానికి ట్రై చేస్తుంటే నాకు అందట్లేదు అని అంటుండగా, సరే ఆగు నేను తీసిస్తా అని స్టూల్ ఎక్కి సున్నుండాల బాక్స్ని అందుకోవడానికి ట్రై చేస్తూ ఎగురుతూ ఉంటుంది అహల్య. అప్పుడే అనామిక బుజ్జి అని పిలవగానే, అమ్మ పిలుస్తుందత్త, నేను వెళ్ళొస్తా అని అంటూ బుజ్జిగాడు అక్కడి నుండి పరిగెడతాడు. ఇక సున్నుండాల డబ్బా తీయడానికి ఎగురుతూ అహల్య డబ్బా అందుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా, అలా గెంతుతున్న టైంలో స్టూల్ స్కిడ్ అవుతూ ఉంటుంది. అటువైపుగా వచ్చిన గౌతమ్ అది చూసి కంగారు పడుతూ, అహల్య గారు అని గట్టిగా అరిచి కింద పడిపోతున్న అహల్యని గట్టిగా పట్టుకొని అహల్య కింద పడకుండా ఆపేస్తాడు. ఇక అలా వాళ్ళిద్దరూ చూపులు కలుస్తాయి. అహల్య మెడలో ఉన్న తాళి, గౌతమ్ మెడలో ఉన్న లాకెట్ ముడిపడతాయి. దూరం నుండి సుభద్ర అవన్నీ గమనిస్తూ ఉంటుంది. ఇద్దరూ కలిసి వాటిని వేరు చేస్తారు. గౌతమ్ కోపంగా, ఈ స్టూల్ పైన స్టంట్లేంటండి అని అంటుండగా, బుజ్జిగాడు ఆకలిగా ఉందన్నాడని ఆ పై సెల్ఫ్లో ఉన్న సున్నుండాలను తీసిస్తున్నాను అని అనగానే బుజ్జిగానిపై కోపంగా, బుజ్జి అని అరుచుకుంటూ, వానికి ఆకలికి టైం లేదా అని స్టెప్స్ పై నుండి పరిగెత్తుకుంటూ పైకి వెళ్తాడు గౌతమ్. అహల్య గౌతమ్ గారు అంటూ వెంటే పరిగెడుతూ ఉంటుంది. అప్పటికి బుజ్జికి యూనిఫామ్ వేస్తూ ఉంటుంది అనామిక చేతుల నుండి బుజ్జిని లాగి, నీకు ఆకలికి టైం లేదారా? నీకు ఆకలిస్తే మీ అమ్ముంది, మా అమ్ముంది, నానమ్ముంది, అందరూ ఉన్నారు కదా, అత్తే కావాలా అని తిడుతూ ఉంటాడు గౌతమ్. అప్పుడు నా కొడుకేం చేశారా, తిండిపోతూ అని అలా తిడుతున్నావు అని అంటుండగా, నీ కొడుకు చేసిన నిర్వాకానికి
అహల్య గారికి ప్రమాదం జరగబోయింది, స్టూల్ పై నుండి కింద పడిపోయేవాడు అని అంటూ ఉంటుంది గౌతమ్. స్టూల్ పై నుండే కదా బామ్మర్ది, 10 అంతస్తుల బిల్డింగ్ నుండి నీ పెళ్ళాం మీద పడిపోయినట్టు ఎందుకంత బిల్డిపిస్తున్నావు అని అంటూ ఉండగా, అది కాదులే అన్నయ్య, బుజ్జిగాడు కూడా తనకి పని చెప్పాడని కోపంగా ఉన్నట్టున్నాడు గౌతమ్ అని అంటూ ఉంటుంది అతిథి. అప్పుడు భానుమతి, ఏ పని చెప్పినా చెయ్యాలి, ఎవరు పని చెప్పినా చెయ్యాలి అని చెప్పాను కదా గౌతమ్, పని చేసేటప్పుడు చిన్న దెబ్బలు నార్మల్ అని భానుమతి అంటూ ఉండగా, స్టూల్ పై నుండి పడడం నార్మల్ అనుకుంటున్నారా, అసలే తను వట్టి మనిషి కూడా కాదు అని అనేస్తాడు గౌతమ్. దాంతో అందరూ షాక్ అవుతూ, వట్టి మనిషి కాదంటే అని అనగానే అహల్య టెన్షన్ పడుతూ, అది ఇన్నాళ్ళు ఉపవాసం ఉన్నాను కదా, ఒంటిపూట భోజనం చేశాను కదా శ్రావ్య పెళ్లి జరగడానికి, అలా అన్నారంతే అని మ్యాటర్ని కవర్ చేస్తుంది అహల్య. అవునవును, నా పెళ్ళి కోసమే తను ఉపవాసం ఉంది కదా అని శ్రావ్య సపోర్ట్ చేయగానే, మా అన్నయ్య మనసు మారి నీ పెళ్ళి కొప్పుకున్నాడే తప్ప ఈవిడ గారి ఉపవాస వల్ల కాదు అని శ్రావ్యకి కౌంటర్ వేసి అతిథి, అయినా బామ్మగారు తినొద్దని చెప్పలేదు, తినమని చెప్పారు, పని చెయ్యమని చెప్పారే తప్ప కింద పడమని చెప్పలేదు అని అంటూ ఉంటుంది అతిథి. అప్పుడు అనామిక, నా కొడుకుని తిండిపోతున్నావు, నీ భార్య తిండి సంగతి నువ్వు చూసుకోలేవా అని తిడుతూ ఉంటుంది. అలా మాట పెరిగి గొడవ పెద్దదవుతూ ఉండగా ఇక అర్జున్ ప్రసాద్ ఒక్కసారిగా గట్టిగా అరిచి, ఇక ఆపండి అని అంటూ ఉండగా, నీ కోడలి కాని కోడలే ఈ గొడవని పెద్దది చేస్తుంది అని అంటుండగా, అయ్యో సారీ అండి అని అహల్య చెప్తూ ఉంటుంది అనామికకి. చేసే పనులన్నీ చేసి ఇప్పుడు సారీ చెప్తుంది అని అంటూ తిట్టుకుంటూ ఉంటారు అందరూ. ఇక ఇంకొకసారి ఇలా జరగడానికి వీల్లేదు అంటూ గౌతమ్ పైకి వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ అనామిక ఏదో మాట్లాడబోతూ ఉండగా అర్జున్ ప్రసాద్ ఆపేసి, ఇక వెళ్ళండి అనగానే ఇక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. అప్పుడు అతిథి కూడా కోపంగా ఇంటికి బయలుదేరి, అన్నయ్య అన్నయ్య, అమ్మ, నాన్న అని గట్టిగా అరుస్తుంది. అందరూ హాల్లోకి వస్తారు. నీ కొడుకేం చేశాడో తెలుసా, నీ చావు నువ్వు చావు అంటూ శ్రావ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వచ్చాడు, వాళ్ళు కాదన్నారు, మీరు కూడా కాదంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, చావాలా నేను అని అంటూ ఉండగా, నేను చావమని ఎవరు చెప్పరతిది, నువ్వు బ్రతకాలి బాగుండాలనే కోరుకుంటాం, కానీ నీకోసం శ్రావ్యకి నేను అన్యాయం చేయలేను అని అంటూ ఉంటాడు నందు. శ్రావ్యకి అన్యాయం చేయలేను అంటే తోడబుట్టిన నాకు అన్యాయం జరగాలని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది అతిథి. నీ ప్రేమని నువ్వు గెలిపించుకోమని చెప్తున్నాను, న్యాయం జరగాలని నన్ను అడగడం కాదు, గౌతమ్ అడుగు, నీకు న్యాయం చేస్తానన్నాడు కదా, నువ్వు అదే గౌతమ్ని నిలదీయాలి కానీ నన్ను కాదు అని అంటూ ఉంటాడు నందు. అప్పుడు అంటే నా గూర్చి నీకు పట్టదా, నేను ఎక్కడ పోయినా మంచిదేనా అని అంటుండగా, అలా కాదు, నువ్వు బాగుండాలి అని నేను కోరుకుంటాను, కానీ శ్రావ్యకి అన్యాయం జరగమంటే మాత్రం నేను ఊరుకోను, నువ్వే పని చెప్పినా చేస్తాను, ఒక శ్రావ్యని పెళ్లి చేసుకోవద్దు అనడం తప్ప. అయినా గౌతమ్ అహల్యని పెళ్లి చేసుకున్నాడు, కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా వాడు కనికరించలేదు. నన్నేం చేయమంటావు, నన్ను మార్చింది అహల్య, కోపంతోనో పంతంతోనో కాదు, తన ప్రేమతో అభిమానంతో నా మనసు మార్చి శ్రావ్యకి నాకు ఉన్న మధ్యలోనే గొడవలని తీర్చేసింది, నువ్వు నీ ప్రేమని గెలిపించుకో అని అంటుంటాడు నందు. అప్పుడు సరే అన్నయ్య, నా ప్రేమని గెలిపించుకోమని నువ్వే చెప్పావు కదా, సరే నా ప్రేమ గెలిస్తే ప్రాణాలతో వస్తా, లేదంటే నా శవాన్ని చూడ్డానికి నువ్వేరా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అతిథి. అందరూ బాధపడుతూ ఉంటారు. ఇక జరిగింది గుర్తు తెచ్చుకుంటున్న గౌతమ్ దగ్గరికి అహల్య వచ్చి, బుజ్జిగాడు మీ మాటలకి ఎంత బాధపడ్డాడో చూసారా అని అడుగుతూ ఉండగా ఒక్కసారిగా బుజ్జిగాడిని తలుచుకుంటాడు గౌతమ్. బుజ్జిగాడు గౌతమ్ మాటలకి బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు బుజ్జిగాడిని గౌతమ్ ఎలా ఓదారుస్తాడో, సారీ ఎలా చెప్తాడో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.